ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక యావరేజ్ టు హిట్ మూవీని మనం రుద్దితే బ్లాక్ బాస్టర్ రుద్దితే అది మేబీ హిట్, అది బ్లాక్ బాస్టర్ వరకు వెళ్ళచ్చు, లక్ బాగుంది. అదే ఒక యావరేజ్ మూవీని బ్లాక్ బాస్టర్ రుద్దితే అది డిజాస్టర్ అయింది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దిల్రూబా. ఇప్పుడు మనం ఆన్లైన్ లో చూసామంటే చాలా పెయిడ్ రివ్యూస్ ఉంటాయి, చాలా పెయిడ్ రివ్యూస్, అవేవి నమ్మద్దు. సినిమా మరీ అంత రొట్ట కాకపోయినా సరే అంతా వాళ్ళు ఆన్లైన్ లో రుద్ది అంత కంటెంట్ సినిమా లేదు, డిజాస్టర్ సినిమా. అండ్ మెయిన్ గా చెప్పాల్సింది ఒక వాళ్ళు మంచి పాయింట్ తీసుకున్నారు. ఒక తన ఎక్స్ వచ్చి తన కరెంట్ ని సెట్ చేస్తుందని అదొకటి. అండ్ సారీ థ్యాంక్స్ ఆర్ఎండి ఎందుకు చెప్పాలి ఎందుకు చెప్పకూడదు అని ఒక మంచి సీన్స్ అయితే రెండు తీసుకున్నారు, పాయింట్స్ అయితే తీసుకున్నారు. కాకపోతే సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. ఎక్కడ కూడా వాటి ఇంపాక్ట్ అనేది సినిమాలో ఎక్కడ పడలేదు. సినిమాకి వచ్చి అనవసరంగా ఎందుకు వచ్చామే ఈ సినిమాకి ఎందుకు వచ్చా ఫీల్ అయితే వచ్చింది, అంత చెత్తగా ఉంది సినిమా. అంటే మన వాళ్ళు అందరూ అదే అంటున్నారు, అంటే ప్రొడ్యూసర్ ఛాలెంజ్ చేశారు సినిమా బాగాలేకపోతే నన్ను కొట్టండి అని. ఆయన ఒక ఇదేంటంటే ఫైట్స్ బాగాలేకపోతే కొట్టినారు కదా, సినిమా బాగాలేదని చెప్పలేదు, ఆయన తెలుగుగా చెప్తున్నాడు. అప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది వీటి వెళ్ళిన సినిమాకి దొరికిపోయా అర్థంగా. అసలు కంప్లీట్ గా ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం యావరేజ్ కనిపించినా సరే సెకండ్ హాఫ్ కంప్లీట్ గా ఈ విలన్ ట్రాక్ పెట్టేసి అది కంప్లీట్ ప్రెడిక్టబుల్ ల్యాక్ ఎంత చెప్పుకున్నా సరే ఎప్పుడెప్పుడు బయట చెప్పిన ఫీల్ అయితే వచ్చింది. అసలు ఏం లేదు సినిమా. మూవీ మించి కొందరు ఉందంటారు, దాని మీరేమంటారు? మూవీకి ఏంటంటే ఒక క్లైమాక్స్ చాలా నెక్స్ట్ లెవెల్ వచ్చింది, అది వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్. అండ్ ఆ ఒక క్లైమాక్స్ పట్టుకొని వాళ్ళ పిఆర్ మీడియా చాలా రుద్ది లక్కీ భాస్కర్ ఎఫెక్ట్ అయింది. కానీ ఈ మూవీకి మాత్రం ఎంత రుద్దినా సరే దొరికిపోతారు, ఈజీగా దొరికిపోతారు. దీన్ని మించి కోర్టు సినిమా డబల్ హిట్ అయింది. ఓవరాల్ సినిమా గురించి ఏం చెప్తారన్నా? టైం వేస్ట్.